మున్నేరు వేలాది ఎకరాలకు సాగునీరు అందించే ఈ వాగు ఎన్టీఆర్ జిల్లా రైతుల పాలిట మాత్రం దుఃఖదాయనిగా మారుతోంది. మున్నేరుకు భారీ వరద వచ్చిన ప్రతిసారి కన్నీరే మిగుల్చుతోంది. మున్నేరు ఉగ్ర రూపానికి వేలాది ఎకరాల్లో పంటలు, భారీ స్థాయిలో ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఇళ్లు మట్టి కొట్టుకుపోతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని రైతులు వేడుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాలో ప్రారంభమయ్యే మున్నేరు వాగు ఎన్టీఆర్ జిల్లా మీదుగా ప్రవహిస్తుంది. వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. మున్నేరుకు 2 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన ప్రతిసారి జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల రైతులు గుండెలు గుప్పెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. వత్సవాయి మండలం ఆల్లూరుపాడు, పాతవేమవరం, పెనుగంచుప్రోలు మండల కేంద్రంతో పాటు ముచ్చింతల, అనిగళ్లపాడు, గుమిడిదుర్రు ప్రాంతాల్లో దాదాపు 5,000 ఎకరాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. వరద వల్ల పొలాల్లో ఇసుక మేటలు వేస్తున్నాయి. ఇసుక తొలగించేందుకు ఎకరానికి 50,000 నుంచి 1,00,000 వరకు అదనపు ఖర్చవుతోంది. వరదలతో వందల విద్యుత్ స్తంభాలు, పెద్ద సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి. రోడ్లు కొట్టుకుపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. 1969, 1976, 1989, 2005, 2024లో వరదలు వచ్చిన ప్రతిసారి సమీపంలోని తువ్వ కాలువకు భారీ గండ్లు పడ్డాయి. వందల ఎకరాల్లో మామిడి తోటలు కొట్టుకుపోయి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చాయి. 2024లో వచ్చిన వరదలకు తువ్వ కాలువకు పడిన గండ్ల వల్ల దాదాపు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. వాటిని తొలగించేందుకు అదనపు ఖర్చుతో పాటు 2 ఏళ్ల పాటు సాగుకు వీలు లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. ప్రతిసారి మున్నేరుకు వరద వచ్చినప్పుడల్లా గండ్లు పడతానండి తోకాలకి. ఇక్కడ మా పొలాలు ఇసుక మేటలేసి ఆగమైపోతున్నాయి. ఎకరానికి వచ్చేసి 35-40 వేలు ఖర్చు పెట్టి నాటేసాం. మేటలు పెట్టినాయండి. మేటలు తొలగించాలంటే ఎకరాకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మాకు 1000 ఎకరం పోతుందండి. 1000 ఎకరం ఉసుక మేటలే పెడుతున్నాయి. 2 years పడుతుందండి బాగు చేయించుకోవాలంటే. మళ్ళీ 2 నెలలు పంట వదిలేసుకోవాల్సి వస్తుంది. పెనుగంచిప్రోలు తువ్వ కాలువ కింద 3,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ప్రతి 15 సంవత్సరాలకి లేదా 20 సంవత్సరాలకు ఒకసారి గండ్లు పట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి రైతు నష్టమైపోతున్నాడు. అంతేకాకుండా ఆ టైంలో ఇంటర్ విలేజ్ కనెక్షన్ రోడ్లు కొట్టుకొని పోతున్నాయి. తర్వాత కరెంటు ట్రాన్స్ఫార్మర్లు, తర్వాత లైన్స్, అదేవిధంగా స్తంభాలు ఆ రకంగా కొట్టుకొని పోవటం అనేది జరుగుతుంది. రైతుల యొక్క మోటార్లు కూడా కొట్టుకొని పోతున్నాయి. ఇప్పుడు 4 సార్లు మా పొలాలన్నీ డోకపోయి, ట్రాన్స్ఫార్మర్లు కొట్టపోయి, పోలు కొట్టపోయి, మరి పోయిన సంవత్సరం పోళ్ళు మొత్తం పోయినాయి. మళ్ళీ కొత్త పోల్స్ వచ్చి 15 రోజులు మొత్తం లైన్లన్నీ వేశారు. ఇట్లా పంటలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మళ్ళీ మట్టితోని 1 కోటి రూపాయలు ఇస్తే పోతున్నారు. ఒక 3 ఏళ్ళకి వచ్చింది, కొంత రాలేదు. ఇట్లా తాత్కాలికమైనటువంటి పనులు చేసి రైతులు మేము ఇప్పుడు దాని కింద ఉన్నటువంటి 4 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇట్లా నష్టపడుతున్నారు. పంట వేద్దాము వద్దని ఆలోచనలు ఉన్నారు. దీనికి కొద్దిగా ఆలోచన చేసి నాయకత్వం పర్మనెంట్గా సెటిల్గా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి దానిపైన వాలేసి కరకట్టేస్తే శాస్త్రంగా ఇది అయిపోద్ది. మున్నేరు వాగుకు సగటున 15-20 ఏళ్లకు ఒకసారి సంభవించే వరదల కారణంగా ప్రతిసారి ఈ తువ్వకాలువకు గండ్లు పడుతుంది. ఈ గండ్లు పడిన ప్రతిసారి 1000 నుంచి 1,500 ఎకరాల్లో పంట పొలాలు నష్టపోతున్నాయి. దీని అంతటికీ పరిష్కారంగా అటు ప్రభుత్వం, ఇటు జలవనరుల శాఖ అధికారులు స్పందించి మున్నేరు వాగుకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర రక్షణ కూడా నిర్మించి తమ పొలాలు గండ్లు పడకుండా చూడాలని చెప్పి రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ గోపితో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఉమ్మడి కృష్ణా జిల్లా.